నాలుగో రోజు హైదరాబాద్ తేరుకోలేదు. చాలా ప్రాంతాల్లో రోడ్లు సాగునీటి కాలువలను తలపిస్తుండగా ప్రధాన ప్రాంతాలు, శివారు కాలనీలు జలహోరుకు బోరుమంటున్నాయి. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారగా తూముల ద్వారా నీటిని వదులుతున్నారు. నాలాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. భాగ్యనగరం వరద గుప్పెట్ నుంచి ఇంకా బయటపడలేదు. నిజాంపేట భండారీ లేఅవుట్ ఇంకా నీటిలోనే నానుతుండగా నీటి తరలింపు పనులు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ పర్యటించిన మంత్రి జూపల్లి సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. ధరణీనగర్లో చెరువు పొంగి ఇళ్లు నీట మునిగితే రోడ్లపై నడుములోతు నీరు ప్రవహిస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అనేక బహుళ అంతస్తుల భవనాల సెల్లార్లు నీట మునిగాయి. హుస్సేన్ సాగర్లోకి వరద పోటెత్తగా లుంబిని పార్కులోకి వరద నీరు వచ్చింది. దిగువకు నీటిని వదులుతున్నప్పటికీ ఎగువ నుంచి వచ్చే నీరు మొత్తం వెళ్లడం లేదు. బేగంపేటలోని అల్లంతోట బావి నీట మునిగితే బ్రహ్మన్వాడి కాలనీ, వడ్డెర బస్తీల్లో ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిశాయి. బేగంపేటలో నాలా ఉధృతికి దేవనార్ అంధుల పాఠశాల నీళ్లలోనే నానుతోంది. బోయిన్పల్లిలోని హఫీజ్పేట చెరువు ఉప్పొంగి అంజయ్యనగర్ను ముంచెత్తింది. ఇళ్లల్లోకి నీరు చేరి పిల్లలు, వృద్ధులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఆల్వాల్ చెరువు, మచ్చబొల్లారం, మొలకల చెరువులు పూర్తిస్థాయిలో నిండగా వరద నీరు సమీప కాలనీలను ముంచెత్తింది. భారతీనగర్ కాలనీలోని నివాసాల్లోకి నీరు చేరగా స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. ఆల్వాల్, మోత్కుంట, కొత్త చెరువులు, నాలాలను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్ బస్తీలో వరద ధాటికి గుడిసెలు కూలిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరగా కూలేందుకు సిద్ధంగా ఉన్న రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ను వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతపూర్, చిలుకానగర్ కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వనస్థలిపురం, గౌతమీనగర్లో ఇళ్లలోకి నీరు చేరగా మోటార్ల సహాయంతో నీటిని బయటకు తోడేశారు. దిల్సుఖ్ నగర్లో పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చాదర్ఘాట్లో రాకపోకలు స్తంభించాయి. నాలా పొంగి లాలాపేట్ ప్రధాన రహదారిపై వరద పోటెత్తగా నాచారంలో రోడ్లు చెరువులా మారి హబ్సిగూడ మీదుగా రహదారి మూసివేశారు. రాజేంద్రనగర్, లక్ష్మీగూడ, ఎర్రకుంట చెరువు తెగే పరిస్థితికి చేరగా అధికారులు ఇసుక బస్తాలను అడ్డంగా వేశారు. మల్కజ్గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాప్రాలో పలుచోట్ల రోడ్లు కుంగి ప్రమాదకరంగా మారాయి.